నమస్తే అందరికీ. పాటలు మాటలకి స్వాగతం. ఈరోజు సప్త శనివార వ్రతంలో 4వ వారం పూజ అండి ఇది. సో దానికోసమని ఇంటి ముందు ముగ్గులతో అలంకరించుకున్నాను ఈ రకంగా. ఇక ఆ తర్వాత ఏమో పూలు. ఇదిగోండి, ఇవాళ పొద్దున్న శనివారము ఇన్ని పూలు పూసినాయి. ఇక్కడ పువ్వు ఉంది. సో ఇవాళ చాలా బ్లూ ఫ్లవర్స్ పూసినాయి. వైట్ అయితే ఏమీ పూయలేదు ఇంకా ఇవాళ. ఇక్కడ ఇంకో సర్ప్రైజ్, నేల మీద వేసిన సింకు చెట్టుకి బ్లూ ఫ్లవర్ వచ్చింది. ఒకటి యాడ్ అయింది ఎక్స్ట్రా. ఇక వంటగదిలోకి వెళ్ళిపోయి పొయ్యిని మళ్ళీ తుడుచుకొని ముగ్గు పెట్టుకొని ప్రసాదం అయితే చేస్తాను. ఇక ఆపై ముగ్గు, దీపము, ఇక ఆపై ప్రసాదానికి రెడీ చేసుకుంటాను. ఇండియా నుండి తెచ్చుకున్న ఈ బుజ్జి ఇత్తడి గిన్నెలో ఈరోజు ప్రసాదం చేద్దామని పసుపు కుంకుమ రాసుకొని పొయ్యి మీద పెట్టుకుంటున్నా. ఈరోజు స్వామి కోసము సగ్గుబియ్యం పాయసం చేద్దాము అని చెప్పి సగ్గుబియ్యం అయితే ఉడకపెట్టాను. ఇక 7 దీపాలు 7 నువ్వులుండలు అయితే రెడీ. దీపాలు చేసుకొని వాటికి నామం అలంకారం చేసేసుకున్నాను. నామాలు కూడా పెట్టేసుకున్నాను. ఇలా శనివారం పొద్దున్నే ఇలా రొటీన్ ఫాలో అవుతూ ప్రసాదాలు దీపాలు చేసుకుంటుంటే ఆ డివినిటీ ఎంత బాగుందోనండి. అప్పుడే 4 వారాలు వచ్చేసాయా అనేసి అనిపించింది కూడా. ఇక స్వామిని అలంకరించుకుందామని చెప్పి ఫోటోకి అయితే నామం పెట్టి ఈ మార్బుల్ పీట కొన్నానండి పూజ కోసము, 7 వారాల పూజ కోసము. అది శుభ్రంగా తుడుచుకొని దాని మీద స్టాండ్ మీద స్వామిని అలంకరించుకున్నాను. అలాగే లక్ష్మీ పద్మావతి అమ్మ వాళ్ళతో కూడి ఉన్న స్వామిని కూడా అక్కడ పెట్టుకొని దీపాలు, అరటి చెట్లు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా ఉందండి నా అలంకరణలో. అదేంటంటే కనకాంబరం చెట్లు. కనకాంబరం చెట్లు వాల్మార్ట్లో మొన్న వెళ్ళినప్పుడు కనిపించినాయి, చాలా బాగున్నాయి, స్వామికి అటు ఇటు పెడదాము అని చెప్పి చిన్న చిన్న పాటల్లో ఉన్నాయన్నమాట, కొనుక్కొచ్చాను. వాటిని కూడా అలంకరించాను స్వామికి. ఒక్కో వారం ఒక్కో రకంగా ఈ పూజని అలంకారం చేసుకోవడం అనేది నాకు ఎంతో బాగా నచ్చుతుందండి. ఇదిగో ఈరోజు స్పెషల్ ఈ పూలు అన్నమాట. ఇన్ని పూలు వచ్చాయి స్వామికి ఈ వారము. ఇది స్వామి వారి అధాంగ పూజకి. ఈరోజు నేను కొత్తగా కొనిపెట్టిన దాలియాకి పూలు కూడా వచ్చాయండి. దాలియా పూలు పింక్ కలర్లో ఉన్నాయి కదా, అవే దాలియా పూలు అన్నమాట. భలే కలర్ఫుల్గా ఉన్నాయి. స్వామికి అలంకరిద్దామని అవి కూడా కోసుకొని వచ్చేసాను ఇవాళ. అసలు నాకు ఇన్ని రకాల పూలు పూయడం ఏంటి, సప్త శనివార వ్రతంలో స్వామిని ఇన్ని రకరకాలుగా పూలతో అలంకరించుకోవడం ఏంటి, నాకే విచిత్రంగా ఉంది. ఇదిగో ఈ తులసి మాలేమో వాళ్ళ కదంబ మాలలాగా అల్లాను, వేరే పూలతో కూడా కలిపి. చాలా కలర్ఫుల్గా అనిపించింది తులసి మాల ఈరోజు. ఆ 2 రకాల మాలలతో స్వామి భలే కలర్ఫుల్గా ఉన్నారు కదండి. ఇక ఇప్పుడు ఇవి దాలియా పూలు అన్నమాట, పింక్ కలర్ పూలు. ఈ పూలే ఇవాళ ఫస్ట్ టైం పూసినాయి స్వామి కోసం, మనకి కోసుకొని వచ్చేసా. ఇక పూలతో అన్నీ అలంకరించుకున్నాక పూజ అయితే మొదలు పెట్టాను. ముందుగా దీప పూజ చేసుకున్నాను. ఇక మీరు పూజ అయితే చూసేయండి. నేను స్వామి కోసము జట్టాశ్రమంలో నేర్చుకున్న ఒక పాటను పాడతాను. ఈ పాట ఇందరికి అభయమిచ్చు అనే పాటలో 3వ చరణం. పురసతులా మానములు పొల్ల చేసినాచే తురగంబు బరపడి దొడ్డ చేయి. పురసతులా మానములు పొల్ల చేసినాచే తురగంబు బరపడి దొడ్డ చేయి.
పురసతుల మానములు పొల్ల చేసిన చేయి తురగంబు బరపడి దొట్టజేయి తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు తెరవు ప్రాణులకెల్లా తెలిపెడి చేయి తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు తెరవు ప్రాణులకెల్లా తెలిపెడి చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి. ఇలా ఈ రకంగా ఈ వారం పూజ కంప్లీట్ చేసుకున్నాను. మీకు కూడా నా పూజ, పూల అలంకారము, నా పాట అన్నీ నచ్చాయా? కామెంట్లో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గోవింద శ్రీనివాస ఇడుకొండలవాడ వెంకటరమణ అనాథరక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద.